హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ కొట్టండి. మా రియాజ్ గానికి ఏమేమి అలవాటు ఫస్ట్ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మా వానికి కీర అంటే చాలా ఇష్టం. కీర ఓకే. ఇంక ఏమి ఇష్టమే? ఉల్లిగడ్డ, టమాటా, బోటియా. అందరు తినాలి బోటి. అలా బోటి గలీజ్గుండంట తెచ్చినంట. బోటి అందరికి తినాలి. ఇంక ఎంత ఇష్టం ఇవన్నీ. టమాటా, పచ్చివే టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ. లేవు నేను ఇయ్యా అని చెప్పేసి అన్నా. ఇయ్యా అని చెప్పేసి అన్నా. ఏం చేస్తుండు? ఏం పెట్టుకుండు నోట్లా? ఇంకా మానలేవారా నువ్వు? నోట్లో పెట్టుకుని నువ్వు ఇంకా మానలేవు. బయటికి వెళ్ళిపో. ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళిపో. నడు. నడు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వెళ్ళిపో. అంటే నువ్వేం చేసినా సరే మేము గమ్మున కూర్చోవాలా? పిచ్చిలు వేసినాయా మాటలు? ఇట్లా మాట్లాడు. పిచ్చిలు వేసినా. ఎవరికి వేసిన పిచ్చిలు? ఎవరికి? ఎక్కడ పోతున్నావు? స్కూల్కా? స్కూల్ వండుకు వచ్చిండ్రా. చూసినా ఇలా ఏమన్నా అంటే చాలు ఇట్లా అలుగుడు ముఖం పెట్టుకొని ఎద్దిపోతున్నట్ట. మీరే చూశారు కదా. అప్పో ఇంట్లోకి వచ్చేదో కుడుతున్నాడు. ఓపెన్ చేస్తారు చూడండి గేట. అయిపోయి పోయి వచ్చాడు కొడతా. నడు. ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతాను. పో. నీకు ఇక్కడ డాగ్స్ వస్తాయి. డాగ్స్ వచ్చి నీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాయి. లేదు, నువ్వు రావద్దు అస్సలు. ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. ఎక్కువ మాట్లాడుతుంటే చూడు. సారీ చెప్పు. కాలు మొక్కు డాడీ. దగ్గర నుంచి మొక్కు. పోతావా ఉంటావా చెప్పురా. ఇగో బయట పోయినావు అనుకో కుక్కలు వచ్చి పట్టుకుంటాయి. నీ ఇష్టం. బయట పోతావా ఇంట్లోకి వస్తావా? మళ్ళీ నాడు ఇంటికి నాడు. బయట పోనని చెప్పు. నాడు ఇంటికి నాడు. ఉడకా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తలు వేసుకుంటుండు. పిచ్చిలేసినాయా మీకు, పిచ్చిలేసినాయా నీకు అని చెప్పేసి కొత్తగా నేర్చుకుంటున్నాడు. నేను ఎక్కడ తిట్టినా? నువ్వు అట్లా ఏం పెట్టుకుంటా? ఇది ఏం పెట్టుకుంటా? ఎన్ని కొత్తగా చేసినా సరే అంతే. రోషంతో బయటికి వెళ్తాను వెళ్ళిపోతా అని చెప్పేసి ఉక్కినావు కదా. కుక్కలన్నా ఉక్కి వచ్చేసినావు. అగి ఇంకొకసారి భయపడిపించాం కొడతా. కిచ్చి డాడీకి పోతా ఇంట్లోకి నుంచి. నడా. ఏమైంది? బోటి కంపా? ఇక నువ్వు బోట్ ఎట్లా అయినావు నేను చూస్తారా. మీ అమ్మ లెక్క నువ్వు నాజుక్ చేసినావు అనుకో కొడతా. అర్థమైందా? చికెన్ ఒక్కటి చికెన్ తినుకుంటేనే పెరిగావా? బాడీ పెంచావా? బోటి ఫ్యాట్ వెయిట్ పెరుగుతాం మంచిగా. మనము హైట్ పెరుగుతాము. సో చూడండి మమ్మీ నిలవాడు. పక్కన నిలవాడు. సో మనోడు మమ్మీకి షోల్డర్ దాకా వస్తున్నాడు. అంత టైట్ అయిపోయింది మనోడైతే. చాలా హైట్ అయిపోయినావు రా. అవి కంచి స్టూల్ వేసుకున్నాడు. Emotional damage. ఏంలే. ఉషా గురించి సపరేట్ చికెన్, మా గురించి బోటి, మమ్మీ గురించి బ్రెయిన్. సో గైజ్ నిన్న మేము అపార్ట్మెంట్కి పోయినాం కదా రెంటర్స్ గురించి. సో వాళ్ళైతే 75,000 కంటే తగ్గుతలేరు. సో 2 months అడ్వాన్స్ లైక్ 1,50,000 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇంకేమన్నారు? కాల్ చేసింది 75 లాస్ట్. 75 లాస్ట్ కానీ 85 నేను మాత్రం ఇయ్యా. 80 అని చెప్పేసి నేను ఇయ్యా. నేను 80 అంటే 75 అంటున్నాడు. నేను ఇయ్యను. 75 ఇచ్చుకో 1 లక్ష ఇచ్చుకో. నేను మాత్రం చల్ నడైంది ఇయ్యా. ఇచ్చేది లేదు చెప్పుకో. నేనే ఫోన్ చేసి చెప్తా మీకు ఇచ్చేది లేదు, మేము రెంట్కి ఇచ్చేది లేదు అని చెప్పేసి అన్నిస్తా. నువ్వు ఎంత చేసుకుంటావో చేసుకో, నేను ఎత్తి ఎంత కొట్టుకుంటావో కొట్టుకో. అర్థమైందా? దట్ ఈస్ ఫైనల్. నా ముఖం చూస్తే ఏమొస్తుంది నీకు? ఇచ్చేది లేదంటే ఫినిష్, దట్స్ ఫైనల్. సో ఉషా లోన్ కట్టుకుంటారంట 90,000 పర్ మంత్. నాకు సంబంధం లేదు. ఓకే, బ్యాంక్ వాళ్ళు వచ్చేసి దివాలా తీసింది అనుకో, ఉషానే చూసుకుంటారు. ఓకేనా? నేను చూసుకుంటా. నన్ను చూసుకునేది నేను ఫిక్స్. నేను ఎందుకు చూసుకుంటా? నువ్వు దేనికున్నావు? నువ్వు పార్టీ చేసేది కాదు. ఎందుకు కొన్నావు? ఈఎంఐ కట్టడానికి చెప్పు. ఎందుకు వినే? ఒక్క చెప్తున్నా, నా ఇల్లు అది. నా ఇల్లు నేను రెంట్కి ఇచ్చేది. నా పేరు పైన ఉంది. అయితే నా ఇల్లు నా పేరు పైన ఉంది. నీ పేరు పైన ఉంటే ఎవరికి? నా ఇల్లు అది. అర్థమైందా? నా ఇల్లు. సో గైస్, రేపు దినం మా ఇద్దరికి విడాకులు అయితే ఆ ఇల్లు తీసుకున్నాం. అదే కావాలి ఎట్లా కొడుతుంది చూస్తా. ఎప్పుడు నీకు అదే కావాలా? ఆ నోట్లో ఏముందేమో నాకు అర్థం కదా. ఎప్పుడు అదే కావాలి. నీ విషయం అదే కదా వినే? నా విషయం కాదు, నీ విషయం అదే. ఇప్పటి నుంచి నేను చెప్తున్నావు అంటే రేపు దినము ఏమైనా సరే నీకు ఆ ఫ్లాట్ కావాలని చెప్పి ఏమని చేసుకో. అది నువ్వే కట్టుకో రెంట్. నేను ఎందుకు కడతా? నువ్వు దేనికున్నావు? నువ్వు దేనికి ఈఎంఐ తీసుకున్నావు? లోన్ ఎందుకు తీసుకున్నావు? ఇట్లుండేటోని ఇట్లయినా ఇక ఇక్కడ కింద ఇట్లా వస్తే కనిపిస్తుంది. మా చిన్నోడు పార్టీ చేస్తున్నాడు. ఇంక 3 years వచ్చినాయి. ఆయన ఇంతవరకు పార్టీ సీట్లో ఓడి నేర్చుకోలే. ఆ డైపర్ వేసుకుంటారు, పార్టీ పోతారు. మంత్లీ ఒక డైపర్ ప్యాకెట్ అవుతున్నా నీకు. పొద్దున ఈ పార్టీకి, మళ్ళీ నైట్ పడుకోనికే డైలీ 3 అవుతుంది. వాళ్ళు ఎన్ని వస్తాయి అంటే మంత్లీ 2 అవుతున్నాయి నాన్న నీవి. ఏం చేద్దామంటావు? చేస్తే పార్టీ సీట్లు అయ్యాయి. పార్టీ సీట్లు వస్తలేరా? లేరు అన్నామంటే అసలు పార్టీ చేయకు. సో నేను మమ్మీ అవిష్ వెళ్తున్నాం ఈరోజు. మా తమ్ముని మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి కేక్ కట్ చేయడానికి. సో మా తమ్ముడు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నారు. పిల్లలను కలవనికి వెళ్ళిండు ఇవాళనే. ఏమైనా మమ్మీ అట్లా తొంగి చూస్తున్నావు? సో మా కుయా కేక్స్ నుంచి కేక్ అయితే తీసుకున్నాం మేమైతే. సమోసా తీసుకున్నాం. బీటెక్ సమోసా నుంచి సమోసా తీసుకున్నాం. సమోసాలు లేవి మా వాడు గట్టి పట్టుకున్న చూడు. బీటెక్ సమోసా నుంచి సమోసాలు, కుయా కేక్స్ నుంచి కేక్. మా ఓన్ బ్రాండ్ మేమే తీసుకెళ్ళిపోతున్నాం. మెల్లగా మెల్లగా మెల్లగా. మీరు పెట్టుకోండి ఫస్ట్. మీరు పెట్టుకోండి. ఒక్కరిదొకండి. అది కూడా కట్ చేయబెట్టా. బర్త్డే అయితే పెడతాం. మ్యారేజ్ ఒక్కరిదొకరు పెట్టుకున్నాకనే వస్తాం. ఇంతసేపు వెయిట్ చేసి అంత టైం లేదు పాపం. ఎప్పుడే ఏం చెప్పాడు? ఎన్నిసార్లు దిస్ పర్ఫ్యూమ్ ఫ్రమ్ జర్మనీ. పర్ఫ్యూమ్ ఓపెన్ చేయనా? అది మెన్స్ అయితే నేను కూడా మా తమ్ముడు ఇచ్చిండు నిన్న గిఫ్ట్. ఎవరు ఇచ్చిండు? బాబాయ్. చూడు చాక్లెట్ నాన్న, నీకు కావాలా చాక్లెట్? బెడ్ మీద కింద ఇక్కడ ఉంది. గర్ల్స్ కా బాయ్స్ కా వావ్. ఓన్లీ ఫర్ గర్ల్స్ అది. గర్ల్స్ అనుకుంటా. మంచిది కదా ఇట్లా. పక్కన కింద వేసిరు అనుకో, జాగ్రత్తగా పెట్టాలి దాన్ని.
గ్లాస్ ఉంది కదా నీళ్ళు గ్లాసే ఎట్లా ఓపెన్ చేస్తారు ఆగ్రా నా డ్రెస్ కుకి తిప్పాలా ఇంకా అవుతుందా నైస్ చాలు 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 జాగ్రత్తగా పెట్టాలి ఇది పరగొడతారు కదా ఈ చోటగాడే పడేస్తావు ఇది అయితే పడేయరా నువ్వు పడేస్తావా ఇది పడేసి నాన్న పడేసి ఊకో వద్దంటే వద్దు